మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ వ్యక్తి అయినా సాధారణం కంటే అసాధారణంగా పనిచేసే వాళ్ళకే సమాజంలో గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా తన మార్కును చూపిస్తున్నాడు. సాధారణంగా కాకుండా అసాధారణంగా ఆయన పనితీరు కనబరుస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు జిల్లాలో చాలా గ్యాప్ తర్వాత కూడా సిపిగా నియమితులయ్యారు సాయి చైతన్య. దాదాపు 5 నెలల గ్యాప్ ఉండేది, సిపి లేని లోటు కనిపించింది. కానీ నూతనంగా వచ్చిన సాయి చైతన్య సైతం ఆ లోటును భర్తీ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాలో పెట్టరేగిపోయాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు మొరం, పీడిఎస్ రైస్ కానీ అక్రమ గాంజా లాంటివి కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ చాలా పెరిగిపోయిన నేపథ్యం, కుప్పలు కుప్పలుగా అట్లాంటి వాటిని కూడా ప్రక్షాళన చేస్తున్నాడు. ఆయన మార్క్ కూడా జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఆయన వచ్చి రాగానే కూడా ఆయనకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా అన్ని రంగాలు ఏదైతే డిపార్ట్మెంట్లో వివిధ భాగాలు ఉన్నాయో ఆ వివిధ భాగాలన్నింటి కూడా పరిశీలన చేశాడు, పర్యవేక్షణ చేశాడు. ఎక్కడ ఏం జరుగుతుందని రికార్డులు సైతం కూడా ఆయన తెప్పించుకున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి తన వేట కొనసాగిస్తున్నాడు. ఎవరైనా సరే తప్పు చేస్తే సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పోలీస్ శాఖలో నెలవారీ సమీక్ష ఉంటుంది. ఈ సమీక్ష కూడా ఏదో ఒక రోజులో కూడా సమీక్ష అయితే పూర్తయ్యే అవకాశాలు ఉండేవి గతంలో. కానీ ఒక రోజుతో పూర్తయ్యేది కాదు. సమీక్ష అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రక్షాళన జరగాలి. అక్కడ ఇక్కడ వివిధ పోలీస్ స్టేషన్లో కానీ పోలీసుల పనితీరులో కానీ ఏవైనా లోపాలు ఉంటే అక్కడికక్కడే వాళ్ళని దానిపైన దృష్టి సాధించి కూడా ఇంకొకసారి జరగకుండా కూడా అట్లాంటి చర్యలు చేపట్టే విధంగా కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా కూడా ఒకరోజు కాదు, దానికి 2 రోజులు కేటాయిస్తున్నారు. ప్రతి ఒక్క రికార్డుని కూడా 5 నెలల్లో జరిగినటువంటి వివిధ కేసుల పెండింగ్ కావచ్చు, అన్ని కోణాల్లో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వచ్చి రాగానే డేగ కన్నుతో కూడా చూశారు. పీడిఎస్ బియ్యం పైన కావచ్చు, అక్రమ ఇసుక రవాణా పైన కావచ్చు, గాంజా లాంటి వాటిపైన కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా చూడొచ్చు. ఏదైతే పేకాట స్థావరాలపై ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే పేకాట కావచ్చు, అక్రమ వ్యాపారాలు ఇలాంటి వాటిపైన కూడా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఎట్లా ఉండబోతుంది, ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ కార్యకలాపాలు కొనసాగుతాయనే అంశం పైన కూడా ఒక కమిటీ కూడా వేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తాన్ని ఏదేమైనా కూడా ఆయన వచ్చి రాగానే కూడా దూకుడు పెంచాడని చెప్పొచ్చు. గత కొన్ని రోజుల పాటు కూడా మొత్తం రికార్డులన్నింటినీ తెప్పించుకొని వాటిని పరిశీలించి ఎలా తన వేటని ముందుకు సాగాలి, సింహం పంజాలాగా విసురుతున్నటువంటి పరిస్థితి. జిల్లా పోలీస్ బాస్ చేస్తున్న కార్యక్రమాలపై నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.